అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలకత్తా వైద్య కళాశాలలో జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు విశాఖ సీనియర్ వైద్యులు కానీ జూనియర్ వైద్యులు కానీ. అయితే మనతో పాటు ఈ వైద్యులు ఉన్నారు, వైద్యులు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు ఈ దుర్ఘటనపై? సో మేము 91 నుంచి నైట్ డ్యూటీస్ చేస్తున్నాం. మా పిల్లలు 70% ఆర్ విమెన్, 70% ఆఫ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు విమెన్. సో వాళ్ళ మనసులో భయం ఉంటే డ్యూటీ ఎలా చేస్తారు ఇది. సో వీఆర్ ప్రెస్సింగ్ ఫర్ ద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సో దాట్ మా పిల్లలు దే క్యాన్ డూ డ్యూటీస్ ఇన్ పీస్ without any other thought but patient in the minds. So it's a responsibility of the society to provide these conditions. మేడం దీనికి ఎలాంటి యాక్ట్ వస్తే మంచిది అంటారు? మీరు ఎలాంటి యాక్ట్ వస్తే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్తే? ప్రొటెక్షన్ యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, so for security of doctors in the workplace, and also we are pressing for a body which acts against, like National Investigation Agency, something which is against serious crimes against women. Serious crimes against women should be dealt with by a separate body in the country. మేడం చెప్పండి, ఏం చెప్తారు? అంటే మన సమాజంలో వైద్యులు అంటే ఏంటంటే, ఒక వైద్యుడు కనిపించిన వెంటనే చేతులెత్తి నమస్కారం చేసేటువంటి సమాజం నుంచి ఇలాంటి అతి దారుణమైన హేయమైన పరిస్థితిలో మెడికల్ స్టూడెంట్స్ని అంటే డాక్టర్స్ని నెట్టడం అనేది సొసైటీలో చూస్తున్నాం. డాక్టర్స్నే కాదు, మహిళలందరి మీద కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఒక డాక్టర్సే రెస్పాండ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజం అంతా కూడా దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు. ప్రతి మహిళ కూడా ఒక తండ్రికి బిడ్డ, లేకపోతే అక్క, చెల్లి, అలాగే భార్య, కోడలికి ఇన్ని రకాలుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయకోకుండా లేకపోతే చదువుకోవడానికి కానీ ఉన్న పరిస్థితుల్లో రక్షణ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే నిజంగా సొసైటీలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి అన్నది మనం గమనించవలసిన విషయం. అదేవిధంగా ఏంటంటే మనం అందరూ కూడా మహిళా సాధికారత గురించి మాట్లాడడం మొదలెడుతున్నాం, కానీ అసలు మహిళలకి రక్షణ అనేది లేకుండా పోతుంది. అందులో ప్రత్యేకంగా ఏంటంటే డాక్టర్స్ అనేవాళ్ళు చాలా వల్నరబుల్ గ్రూప్ అయిపోయారు. ఇప్పుడు మహిళా డాక్టర్లే కావచ్చు, లేకపోతే డాక్టర్స్ అనేవాళ్ళు, హాస్పిటల్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా వల్నరబుల్ గ్రూప్ అయిపోయి చాలా ఈజీగా యాక్సెస్ ఇచ్చి, అందులో కూడా ఈ పిల్లలు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ 24 hours డ్యూటీలో ఉండి వాళ్ళకి ఏంటంటే దగ్గరలో ఉండి విక్టిమైజ్ అయిపోతున్న వాళ్ళు ఈ జూనియర్ డాక్టర్స్ ఎక్కువైపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో కరెక్ట్ రక్షణ కలిగించాలి. ఇలాంటి యాక్ట్స్ తీసుకొని రావాలి. కానీ ఈ యాక్ట్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అన్నది కూడా చూసుకొని, యాక్ట్స్తో పాటు ఏంటంటే మెయిన్ సమాజంలో మొత్తం సొసైటీలో ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలు ఏంటంటే ఆడపిల్లలకి సేఫ్గా ఉండమని చెప్పినట్టే మగపిల్లలను కూడా ఒక పద్ధతిగా, ఒక డిసిప్లిన్గా పెంచగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్, ఎందుకంటే మనం దీని ఒకదాంతోనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్లో ఈ విద్యార్థినికి రక్షణ అంటే న్యాయం జరగాలి అన్నది ఫస్ట్ ఇమీడియట్ మన డిమాండ్. దాంతోపాటు ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ ప్రస్తుతం ఉన్న ఈ అసోసియేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి కూలంకషంగా చర్చించి ఫ్యూచర్లో పిల్లలు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితికి వెళ్లకుండా, అలాగే లేడీస్ అందరూ కూడా ఎక్కడున్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్లకుండా ఉండాలనేసి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ ఆ కుటుంబానికి మనం అందరూ కూడా ప్రగాఢ సానుభూతి కల్పించాలి. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు సీనియర్ డాక్టర్? సార్ ఏం దుర్మార్గం. డాక్టర్స్ సేవ చేసేది చేస్తారు, సేవ కోసమే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దృష్టి ప్రాబ్లం అయింది. ఇంటర్నెట్ ఫ్రీ, సినిమాల్లో క్రైమ్, ఇంటర్నెట్లో క్రైమ్, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. ఎంత అవసరమో అంతే చూపించాలండి. ఎన్నో బ్లాగ్స్ ఉండాలి. యూత్ని పాడు చేసేటటువంటి క్రైమ్ ఉండేటటువంటి సీన్స్ ఉండకూడదు, సినిమాలో ఉండకూడదు, ఇంటర్నెట్ బ్లాగ్స్ ఉండాలి. అంతా ఓపెన్ చేస్తే వీళ్ళకి ఏముంటుందండి మారల్ వాల్యూస్? యూత్ అంతా మా పాడైపోయేది యూట్యూబ్ చూసి. దానికి కంట్రోల్స్ వద్దా, బ్లాగ్స్ వద్దా?
అందరూ అన్ని చూసి లాస్ట్కి పెళ్లి చేసుకుంటారా? ఒక 10 మందితో ఆల్రెడీ వాళ్ళు అయిపోయినట్టే. ఏముందండి బార్న్ వాల్యూస్? మన భారతదేశం సిగ్గుచేటండి. ఫారిన్ ఛానల్స్ అలో చేయకూడదండి. మన సంస్కారము మన పద్ధతులు పోయాయి. అందుకే ఇప్పుడు యూత్ రిస్క్ బిహేవియర్ సర్వే అని ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉంటాయి. వీ వాంట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్ కావాలి. ఒక్క డాక్టర్సే కాదు, అన్ని కాలేజెస్లో కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ రావాలి. వస్తేనే బాగుపడుతుంది. ప్రతి వాళ్ళు మంచి మాట టీచర్లు చదువుతారు, పిల్లలు చదువుతారు, తప్పులు జరగవు. ఎప్పుడైతే డివోషన్కి చదువుకి తేడా వచ్చేసిందో ఎవ్వరికి మారల్ వాల్యూస్ లేదండి. చదువుకుంటే సరిపోదు, సంస్కారం లేదండి. ఈరోజు అమ్మాయి జరిగింది, రేపు ఎవరికి జరగచ్చు. కొంచెం ఆలోచించాలండి. వీ వాంట్ ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్, అది నా కోరిక. వీఆర్ ఫ్రమ్ గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వీ వాంట్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్. అందుకనే యూత్ రిస్క్ బిహేవియర్ సర్వే నేషనల్ వైడ్ జరుపుతున్నామండి. జరగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ గారు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యంగా మనం ఒకటి గమనించాలండి, ఇది ఈరోజు జరిగిన ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయం. అంటే మన దేశంలో ఆల్మోస్ట్ 72 కోట్ల ఆడపిల్లలకి అవమానం జరిగినట్టు. దానికి కారణం ఎవరు? మన వాళ్ళే. కానీ ఒకప్పుడు ఏంటి, మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళు, మనం చెప్పుకునేవారు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఉమ్ము వస్తే వాష్ అయిపోతారని. కానీ ఉన్న 140 కోట్ల ప్రజల్లో మహా అయితే ఇలాంటి ఎగవలు రోగ్స్ నాట్ ఈవెన్ 0.1%. వాళ్ళని వాష్ చేయలేమా మనం? ఇది ప్రజా ఉద్యమంగా మారి మన ఆడబిడ్డలు మనం ప్రొటెక్ట్ చేసుకునేటట్టు, మన వ్యవస్థను మనం కరెక్ట్ చేసుకునేటట్టు ఉండే యాక్ట్, దానికి సరిపడ్డ యాక్ట్ ఏమిటి అనేది డిఫైన్ చేసి దాని తగ్గట్టు పనిష్మెంట్, ఇమ్మీడియట్ పనిష్మెంట్ చూపిస్తే కానీ మన యొక్క లాలో ఉన్న లొసుగులు చూసుకొని ఈ క్రైమ్ రేట్ పెరుగుతుందని నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఆ లాలో లొసుగులు తగ్గించి దీన్ని ఎమర్జెన్సీ యాక్ట్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇది మన అందరూ ఆడబిడ్డల్ని ప్రొటెక్ట్ చేసే యాక్ట్, నాట్ ఓన్లీ డాక్టర్స్. ఈరోజు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మన పిల్లలు ఎవరికైనా జరగవచ్చు, మన ఇంట్లో జరగవచ్చు. కాబట్టి మనందరం ఇది ప్రజా ఉద్యమంగా మారి దీన్ని ఒక ఎండకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఈ ఉదంతం మనం అంతా చూస్తున్నాం కదా, 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా చాలా సంచలనం అయింది. ఏం చెప్తారు అసలు సీనియర్ డాక్టర్ గారు? ఏం చెప్తారు? మేము 1985-90sలో హౌస్ సర్జన్సీ చేశాము. హౌస్ సర్జన్సీ టైంలో కూడా మేము చాలా పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సైకియాట్రీ వాటికి మిడ్ నైట్ అది ఒంటరిగా వితౌట్ ప్రొటెక్షన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు చాలా వైలెన్స్కి అవకాశం ఉన్నా సరే ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది కాదు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇంటర్నెట్లో వాటన్నిటిలో కూడా వైలెన్స్ పెరిగి మనిషి మోరల్ వాల్యూస్లో డిఫరెన్స్ వచ్చింది. మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే మనిషి ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఒక మహిళని మన మదర్ని ఎలాగా గౌరవిస్తామో, మన చెల్లెల్ని ఎలా గౌరవిస్తామో అలా గౌరవించే పరిస్థితులు రావాలి. అంతేకాని ప్రతి మహిళని ఒక ఆబ్జెక్ట్గా చూసి, ఆ ఆబ్జెక్ట్గా ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూసి ఉండే పరిస్థితి ఉండేటట్టయితే అది మనందరికీ కూడా నష్టము. మన పిల్లలే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఇది ఉంటుంది. రెండోది ఏంటంటే లీగల్గా ఇలాంటి మళ్ళీ రిపీట్ అవుతుందా, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా చేసేటట్టయితే వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉండేటట్టు, అది కూడా న్యాయం తొందరగా జరిగేటట్టు ఉండాలి. ఇవి థర్డ్ ఏంటంటే వర్క్ ప్లేస్లో ప్రొటెక్టివ్ మెజర్స్, యాక్సెస్ కంట్రోల్, యాప్ ఏదన్నా ప్రమాదం ఏదైనా జరిగేటట్టయితే యాక్సెస్ ఉండే ఇది కానీ కంట్రోల్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా ఉండేటట్టు చేస్తే ప్రజలు ఉంటుందని నా అభిప్రాయం. ఇది అదే ప్రధానంగా ఇది చాలా ఘోరమైన పరిస్థితి. చేయడం అనేది చాలా అమానుషం అని చెప్పి సీనియర్ డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ నిరసనలో పాల్గొంటున్న డాక్టర్స్ అయితే ఉన్నారు, యంగ్ డాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా మీరు చెప్తారు? కానీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి కానీ
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అసలు అంత విచిత్రమైన విషయం ఏంటంటే కంచె వేస్తే అందరూ వచ్చి దాన్ని డిస్మాంటిల్ చేసేసి రిమూవింగ్ అని చెప్పేసి ఎవిడెన్స్ అంతా దారుణం చేసేసి ఇప్పుడు సిబిఐ ఇచ్చిన తర్వాత దానివల్ల ఏం యూస్ ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. కోర్టులో ఏమో ఎవిడెన్స్ అంతా నా దగ్గరే ఉందని చెప్పేసి లాయర్ చెప్తున్నారు, కానీ ఎవిడెన్స్ అంతా సెంట్రల్ ఎవిడెన్స్ అవ్వచ్చు. ఎవిడెన్స్ ఏది మిస్ అయినా ఒక డైరెక్ట్ క్రిమినల్ కి మరి చెప్పండి ఏం చెప్తారు? టైం 1 వీక్ అయింది, మేము అప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా ఏ రిప్లై లేదు. అంటే డాక్టర్స్ ఇలాగ ఎప్పుడు చేస్తుంటారు అని అనుకుంటున్నారేమో. మీకు అనిపించవచ్చు అస్తమానం వస్తారు డాక్టర్ స్ట్రైక్కి ఏదో ఒక టైంలో అని. సో జనాలు పట్టించుకోవట్లేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాకేం సరదా లేదు అంత ఎండలో రోజు తిరిగి చేయడానికి. దెర్ ఈస్ నీడ్ హియర్. అంటే మేము అలాంటి సిచ్యువేషన్స్ లోనే వర్క్ చేస్తాము. ఎక్కడో బయట హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి ఇలా అయితే బయట ఎవరికైనా జరగచ్చు. సో ఇది డాక్టర్స్ విషయమే వదిలేసి ఎవరు పట్టించుకోకుండా ఉంటే అలా కాదు. యూ షుడ్ సపోర్ట్ అస్. డాక్టర్స్ డే అని వదిలేకండి. ఎవరికైనా జరగచ్చు, రేపు మీకు జరగచ్చు, నాకు జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. అండ్ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో వర్క్ చేయడం కూడా కష్టం. ఇప్పటి వరకు అయితే ఈ థాట్ లేదు మాకు. మా హాస్పిటల్ మేము నైట్ 9 వరకు అలా ఒక్కళ్ళే కూర్చుంటాం హాస్పిటల్, చదువుకోవడం, డ్యూటీ చేయడం. నా హాస్పిటలే కదా అని మేము ఒక్కొక్కళ్ళే ఉంటాం. సో ఇప్పుడు అలా లేదు. ఆ సెమినార్ హాల్లో జరిగింది, రేపు మా లైబ్రరీలో జరిగితే. సో ఇప్పుడు ఇప్పటి నుంచి మాకు ఆ థాట్ కూడా ఉంది. సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి అక్కడ ప్రొటెక్షన్ ఉండే వరకు మేము డ్యూటీస్ కూడా చేయలేదు. 2 డిమాండ్స్ సర్వ్ అయ్యే వరకు మీ ప్రొటెస్ట్ ఆపేది. చెప్పండి మేడం ఏం చెప్తారు? ఈరోజు మేము డాక్టర్స్ ప్రజల జీవితాలు కాపాడాల్సింది మేము రోడ్డు మీదకి వచ్చాము అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎంతమంది పేషెంట్స్ సఫర్ అవుతారు. మేము రోడ్డు మీదకి వచ్చి అందరినీ సేవ్ చేయాల్సిన మేము ఆకలితో ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అంటే ఏ పరిస్థితులకు మనం వచ్చామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చెప్పండి, ఇదంతా చూసాక మీ కూతుర్ని మీరు డాక్టర్ చేయగలరా? ఒక అమ్మాయి పుట్టగానే అంటారు కదా, డాక్టర్ అవుతావమ్మా, డాక్టర్ అవుతావమ్మా, బాగా చదువమ్మా అని చెప్పి. ఏం చేస్తారు? డాక్టర్ చేయడానికి ధైర్యం చేస్తారో మీరు ఇవన్నీ చూసి? మేము తిరిగే మా క్లాస్ రూమ్స్ లోనే మేము ఇది మా టెరిటరీ, మా ప్లేస్ అని అనుకున్న ప్లేస్ లోనే అలాంటివి జరుగుతున్నాయి అంటే అదే ప్లేస్ కి మేము రేపు ఎలా వెళ్తామని మీరు అనుకుంటున్నారు? మాకు సేఫ్టీ లేదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ పేపర్ మీద ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ చేసిన వాడికి భయం లేదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు హ్యాపీగా, ఏం గిల్టీ లేకుండా. అసలు మేము ఏం తప్పు చేసామని ఇవన్నీ భరించాలి? ఏం తప్పు చేసామని ఇలా కూర్చొని హంగర్ స్ట్రైక్ చేయాలి? చెప్పండి. ఈ పరిస్థితి వచ్చిందా? మాకు మామూలు జస్టిస్, మాకు కేవలం మా బేసిక్ జస్టిస్ మాకు ఇవ్వండి అంటే రోడ్డు మీదకి వచ్చి మీరు చేస్తే కానీ మీకు జస్టిస్ ఇవ్వం, అయినా మేము పట్టించుకోం, మేము మాట్లాడతారు. ఇంత లోపు అయిపోయావా మేము? ఇంత లోపు అయిపోయావా చెప్పండి? ఇంత మంది జనాలు చేస్తున్నారు, అక్కడ పేషెంట్స్ బాధపడుతున్నారు, డాక్టర్స్ లేక మీకు ఇంకా రెస్పాన్స్ లేదా? గవర్నమెంట్ నుంచి ఇంకా ఒక మాట రావట్లేదు. ఒక మాట చెప్పడానికి ఏమైపోయిందండి? ఇది మేము అయినంత వరకు మేము వదిలేదే లేదు. మేము అందరం కట్టగలిసి డాక్టర్ మెడికల్ ఫ్రెటర్నిటీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫ్రెటర్నిటీ. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్ అంటిల్ వి సీ జస్టిస్. అమ్మా చెప్పండి ఏం చెప్తారు మీరు? మా డిమాండ్స్ మెయిన్గా 2. ఒకటి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. 2, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. అన్నింటికన్నా ముందు ఇంత ఘోరమైన విషయం జరిగింది కాబట్టి వెస్ట్ బెంగాల్ వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం యొక్క రిప్రజెంటేటివ్స్ అయిన మంత్రులు కానీ, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు రెస్పాన్స్ ఇప్పుడు జరిగిన విషయం అందరికీ తెలుసు, జరిగింది ఎంత ఘోరమైన విషయం అందరికీ తెలుసు, అది ఎంత అన్యాయంగా జరిగిందో తెలుసు. అన్యాయంగా అమ్మాయి మీద అటాక్, ఆధారాలన్నింటినీ కప్పపెట్టడానికి ప్రయత్నం, న్యాయం జరగకపోవడం, వీటన్నింటి గురించి మన దేశంలో ప్రజాస్వామ్యంగా మనందరం మాట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఫస్ట్ న్యాయం ఆ అమ్మాయి కోసం. నెక్స్ట్ మా డాక్టర్స్ అందరికీ, అమ్మాయి అనే కాదు అబ్బాయిలు అందరికీ, వైద్యులకి ఇన్ జనరల్ ప్రొటెక్షన్ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్ మీద ఏ విధమైన మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది నేరం అనే ఒకటి మాకు చట్టరీత్యా, చట్టపూర్వకంగా, శాసనంగా మాకు కావాలి. అది వచ్చేంత వరకు మేము పోరాడతాం. ఇది అయితే ప్రధానంగా వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఏపీలోకైనా ఎవరికైనా మెడికో కాదు, వేరే ఏ అమ్మాయికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అయితే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీగా తీసుకురావాలి. రేపు పొద్దున మేము ఈ సేవ చేయాలంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే మేము అసలు చేయలేము. కంపల్సరీగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి మా అందరికీ ఈ మంచి వాతావరణం అయితే సమకూర్చాలని చెప్పి వీరంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.